రైతు బజారు పోతే కిలో టమాటా ఎంతుంది, కిలో పచ్చిమిర్చి ఎంతుంది, కిలో వంకాయ ఎంతుంది అని పోయిన కాడ అడుగుతాం కదా. తాపకోసారి అడిగి తనలాట పడే పబ్లిక్ కోసం ఇక సిద్దిపేట రైతు బజార్లా ఒక మంచి గమతి చేసిరట. అగో ఏంటిదే అంత మంచి సౌలతి చేసిరా అంటారా? ఇక సుద్దురు పారి మీరే. సిద్దిపేట రైతు బజార్లా అప్పట్లో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి కూరగాయల ధరలు ఎంత ఉన్నాయో ఎప్పటికప్పుడు వచ్చినోళ్లకు టీవీలోనే చూసుకునేటట్టు సౌలత్ ఉండేది కదా. అయితే చాలా దినాల కిందనే అవి ఖరాబ్ అయినాయట. ఆఫీసర్లు కూడా టీవీలను సాపు చేసే పని చేయకుండా బోర్డుల మీద కూరగాయలు రాసి కూరగాయల రేట్లు రాసి పని పెట్టుకున్నారట. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సారు రైతు బజార్కు పోయి ఆడున్న రైతులకు పబ్లిక్ బాధలను అరుచుకొని అక్కడున్న ఎల్ఈడి బోర్డులను చూసేసరికి అవి పనిచేస్తలేవని ఆఫీసర్లను విసుకొని గట్టిగానే గరానికి వచ్చిండట. ఇక వెంటనే రైతులకు అర్థమయ్యేటట్టు ఎల్ఈడి స్క్రీన్లను పెట్టాలి, అలానే ధరలను ఏర్పాటు చేయాలనేసరికి ఇక ఆఫీసర్లు మంట అనుకుంటే పోయి ఇక మంచిగా చేపించుకొచ్చిర్రట. ఇక ఇప్పుడు మొత్తం రైతు బజార్లో కూరగాయల రేట్లు ఎంతున్నాయి ఏం కాదా అని ఇక ఎల్ఈడి స్క్రీన్లలోనే మంచి కనబడుతున్నాయట. ఇక ఇట్లా ఎల్ఈడి స్క్రీన్లు మంచిగా చేసేసరికి అబ్బా వారెవ్వా సిద్దిపేట రైతు బజార్ అంటే రైతు బజార్నే, ఎమ్మెల్యే హరీష్ రావు సార్ అంటే హరీష్ రావు సారే అని అందరు అంటుండ్రట. ఎంతైనా అప్పటి నుంచి కూడా తెలంగాణలో సిద్దిపేటను హరీష్ రావు సార్ మస్తు ఎత్తుండు కదా.